డియర్ యూత్, ఇవాళ ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. ఫెయిల్యూర్స్ నుంచి ఆయన సక్సెస్కి ఎలా ఎదిగారు అన్నది. ఆయన పేరు హెన్రీ జాన్ హైన్స్. 31 సంవత్సరాల వయసు. 1875లో ఆయన చాలా ఘోరమైన లాస్ చవి చూశారండి. హార్స్ రాడిష్ అన్న ఒక వేరు నుంచి, ఒక మొక్క నుంచి వచ్చే వేరు ఏదైతే ఉంటుందో దాని నుంచి రకరకాల తినే వస్తువులు లేదా మెడిసిన్స్ తయారు చేసి ఆయన ఘోరంగా ఫెయిల్ అయిపోయాడు అనమాట. ఎక్కడ కూడా సక్సెస్ కాలే. ఇక ఆ తర్వాత ఆయనకి ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే బ్యాంకులు కూడా ఆయనని గుమ్మం వరకు రానివ్వట్లేదు అనమాట. లోన్ కోసం వెళ్తే జనాలు కూడా చీత్కరించుకుంటున్నారు, అప్పులు ఎక్కడా ఉట్టలేదన్నమాట. ఇంకా చచ్చిపోవాలి అన్న టైంలో ఆయన మళ్ళా నిలదొక్కున్నాడు అనమాట. ఆలోచించినాడు, మళ్ళీ ఎందుకు నేను పోయిన చోట ఎందుకు ఎత్తుక్కోకూడదు అనేసి ఇంకొక కొత్త ఐడియా, కెచప్ ఎందుకు నేను స్టార్ట్ చేయకూడదు. అప్పటి వరకు కెచప్ అంతా కూడా ఎట్లుండేనంటే కోల్తారణంగా, ఫిల్లర్స్ అనంగా, ప్రిజర్వేటివ్స్, చెప్పాలంటే లిటరల్గా పాయిజన్ అనే బాటిల్ అమ్మేటోళ్ళు. జనాలు కూడా అట్లే తినేటోళ్ళు, రోగాల పాలైనా కూడా తినేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వేరే గత్యంతరం లేకపోయాయన్నమాట. ఆ టైంలో ఆయన ఆలోచించినారు, మంచి ప్రోడక్ట్ నేను ఎందుకూడదు అనేసి. నెక్స్ట్ ఇయర్ 1876లా ఒక హైన్స్ కెచప్ అన్నది ఆయన డిజైన్ చేసినారు. అది ఎట్లంటే ఒరిజినల్ ప్రోడక్ట్, టమాటో అంటే టమాటోనే ఉంటుంది అందులో, కెచప్, నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్. ఆ తర్వాత ఆయన ఎంత అద్భుతంగా చేసిందంటే ట్రాన్స్పరెంట్ అనమాట. తను తయారు చేసే విధానాన్ని జనాలకు చూపించినాడు. ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చి కూడా బాబు ఈ ప్రకారంగా తయారు చేస్తున్నాం. అలాగే బాటిల్స్, అంతకుముందు కన్సీల్డ్ బాటిల్స్ అనమాట. ఈయన గ్లాస్ బాటిల్ పెట్టేసిండు, ఓపెన్గా లోపల ఇంగ్రీడియంట్స్ అని కనపడతాయి. ఆ లేబుల్ మీద ఏవైతే ఉన్నాయో అవే ఇంగ్రీడియంట్స్ ఆయన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మెల్లగా ఆ ప్రోడక్ట్ అనేది సక్సెస్ అయిందనమాట. ఎందుకంటే ప్యూర్ ఇంగ్రీడియంట్స్ జనాలకు నచ్చింది. 1900 కల్లా, అంటే 1900 సంవత్సరంలో కల్లా ఆయన యూఎస్లో టాప్ అయిపోయినారు, అమెరికాలో. 1905 కల్లా యూరోప్ మొత్తము పాకిపోయింది. ఆయన సేల్స్ ఎలా జరిగినాయంటే 650 మిలియన్ బాటిల్స్కి నేటికి కూడా అమ్ముడుపోతున్నాయండి ప్రపంచవ్యాప్తంగా. సుమారు 160 దేశాల్లో, 140 నుంచి 160. ఇదండి సక్సెస్ అంటే. ఎంతమంది ఏమన్నా కూడా ఆయన భయపడలేదు. తన మీద తనకు నమ్మకం పెట్టుకున్నాడు, అనుకున్నది సాధించినాడు. ప్రయాణం అంత ఈజీగా కాలేదు, నేను చెప్పింది 2 నిమిషాలు, కానీ ఆయన ప్రయాణం ఇన్ని సంవత్సరాలు అయిందనమాట. యువత అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు పడిపోయినా సరే ప్రతిసారి లేవాల్సిందే. భయపడుతూ ఉండిపోకండి, బాధపడుతూ మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకండి. పోయిన దాన్ని పోయిన చోట ఎత్తుక్కోవాలి, సక్సెస్ సాధించాలి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ రిమెంబర్ హెన్రీ జాన్ హైన్స్. ఆ వ్యక్తి సాధించగా మనం ఎందుకు సాధించలేము? ఈ రోజుల్లో రకరకాల ఐడియాలు ఉన్నాయి, అద్భుతాలు మనం చేసే అవకాశం మన యువతలో ఉంది. ఉద్యోగం కోసమే కాదండి, మీరే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఆయుష్మాన్ భవ. జై హింద్.